అందరికీ నమస్తే అండి. మీ అందరికి ఆల్రెడీ తెలుసు ఎంగేజ్మెంట్ డేట్ ఫిక్స్ అయిందని చెప్పి. ఒకవేళ చూడనోళ్ళు ఉంటే వీడియో అప్లోడ్ అయింది, ఆ వీడియో కూడా వెళ్ళి చూసేయచ్చు. ఇప్పుడు నుంచి మన ఎంగేజ్మెంట్కి సంబంధించిన షాపింగ్ కానీ, లేకపోతే రింగ్స్ కొనేది కానీ, బట్టలు కొనేది కానీ, ఆ డెకరేషన్ సంబంధించినవి కానీ, భోజనాలు గీజనాలు మొత్తం ఎట్లా జరుగుతుంది అనేది మీకు పిన్ టు పిన్ అప్డేట్ ఇస్తా వస్తుంటాయి వీడియోలు. ప్రతి ఒక్కరు చూసి మీ ఆశీర్వాదాలు ఉండాలని చెప్పి మనస్ఫూర్తి కోరుకుంటాను. ఇప్పుడైతే మనం కార్డ్స్ చూసే వెళ్తున్నాం. కార్డ్స్ అంటే ఇస్పేటాక్ కాదు, ఇంటింటికి తెలిసిన వాళ్ళకి ఇస్తారు కదా, మా ఎంగేజ్మెంట్కి రండి అని స్వాగతం సుస్వాగతం అన్నట్లు కార్డ్స్ సెలెక్ట్ చేసి వెళ్తాను. సో మేము మీకు ఎందుకు చెప్తానంటే ఆ కార్డ్స్ చూసి మీకు నచ్చింది కూడా ఏదన్నా మీరు రెఫర్ చేయొచ్చు సరేనా. ఇప్పుడు నుంచి కంటిన్యూ వస్తుంటాయి వీడియోలు అప్డేట్లు, ఖచ్చితంగా చూసి. ఎందుకంటే ఫ్యామిలీలో ఏం జరుగుతుందని చాలా మంది తెలుసుకోవాలి ఉంటారు కాబట్టి ఇదంతా మన ఫ్యామిలీనే కాబట్టి మీరు కూడా ప్రతి ఒక్కరు చూసి మీకు తగిన ఐడియాలు కూడా ఇచ్చి ఎలా ఉంటే బాగుంటుంది, ఎలా బాగోదు ఏదన్నా సరే మీరు కూడా కేర్ తీసుకుంటారు మనస్ఫూర్తి కోరుకుంటూ బయలుదేరుతున్నాం. పదం. అక్కడ 600, ఇక్కడ 200. 800 సరిపోతాయి కదా. ఓకే, అలాగేం కొట్టించారు, ఇంకా ఒకసారి బల్క్ గా కొట్టించాలి అంతే. బల్క్ గానా ఇంకెన్నిసార్లు కొట్టిస్తావు? 800 కొట్టిస్తాను. ఇక్కడ పరువు తీసేస్తావు కదా నాన్న నువ్వు. నీ ఊర్లోనే పరువు అంటావు, ఇక్కడ మాత్రం కార్డులు వద్దు మిగిలి సక్కర్లేదు. ఇంక 800 మందికి 800 ఫ్యామిలీలు ఉన్నాయాడా? అందుకే మరి 800 చాలే. ఓకే మరి. ఇంకా కార్ మెయిన్ రోడ్లో పార్క్ చేసి సందులోకి రాదని ఇంకా వీధంతా మొత్తం అంతా పెళ్లి కార్డులే ఉంది అమ్ముతాండి చాలా మటుకు. ఇంకా వెడ్డింగ్ కార్డ్స్ చూసేకి ఒక్కొక్క షాప్ బయలుదేరినామండి. మొత్తం అంతా ముందర వేసినారు, కట్టలు మనం సెలెక్ట్ చేసుకోమని చెప్పి. ఇంకా దాంట్లో మనకి ఏదైనా నచ్చుతుందని సెలెక్ట్ చేస్తున్నాం. అయితే షాప్లో చూసినాం, మీరు అన్ని మోడల్స్ చూసి తెలుసుకోండి, సెలెక్టెడ్ చూసాం. ఇంకా కొన్ని ఆన్లైన్లో చూసి ప్రైస్ డిఫరెన్స్ ఉంది, సో అట్లా వెళ్ళి అవి కూడా చూసాం అనుకుంటాం. కొన్ని అయితే బాగున్నాయి, అవే ప్రైస్ డిఫరెన్స్ అయితే వేరే చోట తక్కువ ఉన్నాయి. సో అక్కడికి ఇక్కడ కంపేర్ చేసుకుని మనకి ఎక్కడైతే బాగుంటే ఆడ వచ్చి తీసుకుంటాం. చూసాం ఇంకో షాపుల్లో మేము ఫస్ట్ చూసిన షాప్లోనే అంటే మా తగ్గట్టు కొద్దిగా ఇష్టమైనవి కొన్ని దొరికాయి. కానీ ఫస్ట్ షాప్లోనే దొరికినాయంటే ఇంకా వీధంతా అవే ఉన్నాయి కదా. ఇంకా అన్ని షాపుల్లో ఇంకెట్టుంటాయో, ఒకటికి మించి ఒకటి ఉంటాయేమో, అద్దరిపోతాయేమో అని చెప్పి మేము కూడా పదాంప మళ్ళీ ఇంట్లో కూడా ఒకటేదానికి వచ్చినంటే మీరే ముసలోళ్ళరా నాయన, 10 షాపులు ఉంటే 10 తిరగల్లా, 100 సెలెక్ట్ చేయాలా, 100లో 10 పక్కన పెట్టాలా, దాంట్లో ఒకటి సెలెక్ట్ చేయాలన్నట్లు ఆ టైప్ చెప్తారులే అని చెప్పి అన్నీ చూద్దాం మన సాటిస్ఫాక్షన్ కోసము. బాగుంటే తీసుకుందాం, లేదంటే మళ్ళీ రిటర్న్ బ్యాక్ టు మనం వచ్చిన స్టార్టింగ్ షాప్కి వెళ్ళిపోదామని అనుకున్నాం, డిసైడ్ అయినాం. అన్ని షాపుల్లో అన్నీ ఒక్కొక్కరిది ఒక్కొక్క టేస్ట్, ఒక్కొక్క టైపు కార్డ్స్ అయితే అన్ని చోట్ల కూడా బాగున్నాయండి. కానీ అవి పెళ్లి కార్డులకే ఎక్కువ ప్రిఫరెన్స్ ఇచ్చినట్లున్నారు. ఎంగేజ్మెంట్ ఉన్నాయి కానీ అవి పెద్ద సైజులు ఉన్నాయి. మనకి ఎట్లా అంటే ఫోల్డింగ్ లాగేదంటే మళ్ళీ మీరు ఏందని అనుకున్నారు, స్లైడ్ టైపు, ఫోల్డ్ టైపు, చిన్నగా ఏదైనా చూసే క్యూట్గా ఎంగేజ్మెంట్కి, అంటే ఎక్కువ మంది ఎంగేజ్మెంట్ కార్డులు ఏం పంచారు కాబట్టి అట్లా మనకు సెట్ అయ్యేదట్లా కొద్దిగా చూసుకుందామనే ఉద్దేశంతో షాపులు అన్నీ తిరగడం జరిగింది. అంతలో ఒక జలక్ జరిగింది మాకు. జలక్ ఏంలో చూసినారు కదా ఎంత వెనకాల పవన్ గాడు, వాడేదో ఇంకా సెలెక్ట్ చేద్దామని చెప్పి ఆన్లైన్లో చూసి ఆడు చూసి మేము ఏదైతే కొంత బాగుంది అనుకున్న కార్డు వేరే చోట హాఫ్ ప్రైస్గా చెప్తారని చెప్తే దానికి కాల్ చేస్తే వాళ్ళు కూడా అదే రేటే రండి అంటే మళ్ళా నుంచి అవన్నీ తిరిగి అలసిపోయినా కూడా మళ్ళా కారు వేసుకొని అది ఎక్కడుందని చెప్పి గూగుల్ మ్యాప్లో ఎత్తుక్కుంటూ పోయి ఆడిపోయినాం. తీరా ఆడిపోతే షాక్. పర్లే ఆయన చెప్పిన రేటుకే ఇస్తా అన్నాడు, కానీ ఆడ తేడా ఏంటంటే ఆ కార్డు మాకు చెప్పిన రేటుకి ఇక్కడికి హాఫ్ తక్కువ ఉంది. కానీ ఇంకోటి ట్విస్ట్ ఏంటంటే ఇక్కడ కార్డు ప్రింట్ చేయించుకోవాలని అనుకుంటే నెక్స్ట్ మనకి ఏం కావాలో మ్యాటర్ అనేది అక్కడ చెప్పిన దానికి డబల్ కాస్ట్ ఉంది. సో అక్కడికి ఇక్కడికి సగం ఉందని వస్తే ప్రింట్ అయిన తర్వాత ఆడికి సగం అయిపోయింది. సో 2 రకాలుగా ఇద్దరు ప్రాఫిట్ అయ్యేటట్లే బ్యాలెన్స్ చేసుకున్నారు. వాళ్ళు కార్డు మీద పెంచుకున్నారు, ఒకరు ప్రింటింగ్ మీద పెంచుకున్నారు. పోనీ ఈడ కార్డు తీసుకొని ప్రింటింగ్ ఏడని వేయించుకుందామంటే మనకు అంత టైము లేకపోయా. పోనీ వేరే వాళ్ళని అడిగితే వాళ్ళు లేదు మేము కార్డ్స్ అమ్ముతాం కానీ ప్రింట్ చేయమన్నాం, సరిపోయిందిలే అనుకుంటే. ఆయన కూడా సార్ ఖచ్చితంగా 10,000 కార్డులకు ఆర్డర్ ఇచ్చేటట్లున్నాడు అనుకున్నాడేమో. ఆయన కూడా ఆ బ్రదర్ కూడా బాగా మంచిగా మాట్లాడినారు. వెనకాల బాబు చూడండి వచ్చిన పని ఏంది, మనం చేసేది ఏంది, ఇంకా ఎంగేజ్మెంట్లు దానికి చూస్తుంటే అమ్మ అప్పుడే పెళ్లి కార్డుల సెలెక్షన్స్ కూడా పోతుంది, ఇంకా దాని ప్రైజులు కనుక్కుంటుంది, ఎట్లా ఏం కథ అనేది.
ఎట్లయినా ఫైనల్గా మనం సెలెక్ట్ చేసిందే జరుగుతుంది, మీ అందరికి తెలిసిందే. అంత లేదు డబ్బాలే కానీ ఆ బాబే సెలెక్ట్ చేస్తుంది. టేస్ట్ బాగుంటుందంట ఆ బాబుది. అది కూడా నిజమే. నేను ఎప్పుడైనా సరే ఆ బాబు వైపే ఒప్పుకుంటాను. ఎందుకంటే టేస్ట్ బాగుంటేనే కదా నన్ను ఇష్టపడేది. ఇంకా ఆడే తెలిసిపోయారు టేస్ట్ ఎంత బాగుంటుందో బాగుంది అనేది. అదో చూపిస్తుంది. ఇంకా మేము అది ఇది చూసుకొని కార్డ్స్ అన్నీ చూసుకొని ఇంత దూరం మళ్ళీ వచ్చినాం, మళ్ళా పోలే కదరా నాయన ఈ ట్రాఫిక్లో, ఇంకా మళ్ళీ సాగు కొడతారే అనుకొని ఇంకా సర్లే ఇంకేమవుతుంది అని చెప్పి మొత్తం చూసేసుకొని ఇంకా మళ్ళీ రిటర్న్ బ్యాక్ బయలుదేరదాం డిసైడ్ అయిపోయినాం. ఇక్కడైతే కార్డ్స్ అయితే నిజంగా చాలా బాగున్నాయండి. ప్రైస్ కూడా బాగుంది. కానీ ప్రింటింగ్ వీళ్ళు మామూలుగా మనం బయట చేయించేటట్లు చేయము. మేము కొద్దిగా షైనింగ్తో సంబంధించిన ప్రింటింగ్ చేస్తాము, అంటే రిచ్ లుక్గా ఉండేటట్టు ఉంటుంది. సో ప్రైస్ కూడా పెరుగుతుంది అని ఆయన చెప్పినాడు. ఆయన వర్షన్లో కూడా ఆయన చెప్పేది కరెక్టేలేండి. ఇంకా ఆయన క్యాలిక్యులేటర్ ఓపెన్ చేసి 2208 అని ఆయన, నేను 2201 అని నేను, తగ్గించాలని నేను, ఆయన ఎక్కించుకోవాలని ఆయన, సెట్ కావాలని చెప్పి ఇంకా మనం వెనక్కి పోవాలా బయలుదేరదాంపా అని చెప్పి ఇంకా ఏడైతే మొదలైందో మన ప్రయాణం ఆ గూటికే చేరాలని చెప్పి డిసైడ్ అయ్యి ఇంకా దౌడు. మొత్తానికి సేమ్ షాప్ వచ్చిన ఊరంతా తిరిగి ఫస్ట్ వెళ్ళిన షాప్కి మళ్ళీ రావడానికి మాకు 3 గంటల సమయం పట్టింది పైన అనుకుంటా. మళ్ళీ అదే షాప్కి వచ్చి కూర్చున్నాం. ఇదిగోండి ఈ టైప్ కొద్దిగా స్లైడ్ టైపు సింపుల్గా ఉండాలనే ఉద్దేశంతో ఈ టైప్ ఆఫ్ కార్డ్స్ మేము స్టార్టింగ్లో సెలెక్ట్ చేసుకున్నాం. ఇంకా మన చేతికి 3-4 మినరల్ వాటర్ బాటిల్ పెట్టానండి. పాపం పిల్లలు బయట పోయి ఫుల్ ఎండ తిరిగేసి వచ్చినారు, పాపం తప్పికొనింటారని. అది కాదండి, మనం మళ్ళీ వచ్చి కన్ఫర్మ్ చేసినాం కాబట్టి ఇచ్చినారు. ఆ మాట చెప్తానే ఆ బాబు నవ్వుతుంది. మన డబ్బులు ఫిక్స్ అయితేనే మనం నీళ్ళైనా 50 మర్యాదలైనా. ఇంకా దాని తర్వాత ఇంకా అదే టైప్లోనే ఏవో స్లైడ్ ఏవో చూపించినారు, ఇంకా ఉన్నాయి చూడండి అని. నాకు అవి నచ్చలేదండి. అవి ఏదో మన హిందూ సాంప్రదాయం టైపు లేవు అవి, అందుకు నాకు నచ్చలేదు. ఇంకా ఫైనల్గా మేము అనుకునేదే చేద్దాము, మేము అనుకునేదే ఇంకా ఫిక్స్ చేద్దాము. ఎందుకంటే ఆల్రెడీ అన్నీ తిరిగేసి వచ్చినాం, అన్నీ చూసి వచ్చినాం. ఈ ఎంగేజ్మెంట్కి సంబంధించినవి ఎవరు ఎక్కువ ఏం పెట్టలేదు, ఉన్న దాంట్లోనే సెలెక్ట్ చేసుకోవాలనేది మాకు అర్థమైంది. అంటే కొద్దిగా పెద్ద సైజు ఉన్నాయి కానీ కార్డులు, మ్యారేజ్ కార్డులలో కూడా ప్రింటింగ్ మనం చేయించుకోవచ్చు ఎంగేజ్మెంట్ అని చెప్పి. కానీ అంత హెవీగా అంత పెద్దగా ఇవ్వాల్సిన అవసరం లేదనిపించింది మాకు. ఎందుకంటే ఎవరు పెద్దగా ఎంగేజ్మెంట్లకి ఎవరు కార్డ్స్ ఏం పెద్దగా పంచరు. సరేలే మనము ఒక రకంగా ఎక్కువ మందినే పిలిచాలనుకుంటున్నారు కాబట్టి వీళ్ళ ఫ్యామిలీ వాళ్ళు కార్డులు ఉంటే మంచిదేలే అనుకొని చేయించడం జరిగింది. సో తను వచ్చేసి డీటెయిల్స్ అన్నీ రాసిచ్చండి, అదే పెళ్లి కూతురు ఎవరు, వాళ్ళ తల్లిదండ్రులు ఎవరు, పెళ్లి కొడుకు ఎవరు, వాళ్ళ తల్లిదండ్రులు ఎవరు అని రాసి ఇవ్వమని చెప్పింది. నాకాడే కొద్దిగా మైండ్ బ్లాక్ అయ్యా. అంటే కొద్దిగా అబ్బా అనిపించింది నాకు, ఏమి రాయల్లరా నాయన. ఎందుకంటే మనం ఏకనిరంజన్ కదా, మనకి ఎవరు లేరు, ఏం రాద్దాంబా అనిపించా. రాయకూడదా అన్నట్లు. ఇంకా నాకు ఉండేది ఒకటే, మా నాయనది ఒకటే రాపించాలా అనిపించింది నా మైండ్కి. ఎందుకంటే అందరిలో అనుకుంటే మా నాయనే నాకు చాలా ఇష్టము. ఎందుకు ఆయననైతే నేను ఎప్పటికీ మర్చిపోలేను. ప్రతిరోజు తలుచుకుంటూనే ఉంటాను, ప్రతిరోజు నేను నిద్రలో లేస్తూనే ఉంటాను మా నాయన తలుచుకొని. అది ఎందుకో నాకు తెలీదు, అంతుంది నాకు ఆయన మీద ప్రేమ. సర్లే ఇంకా తను కూడా నీ ఇష్టం, నువ్వు ఏ పేరు రాయించుకున్నా నేనేం వద్దను, నువ్వు ఎవరి పేరైనా రాయించుకొని ఇష్టం అది తండ్రి. నాకు ఇంక ఎవరి పేరు రాయించుకునే ఆప్షన్ లేదు, ఉండేది మా నాన్న ఒకటే కాబట్టి మా నాన్న పేరు రాపిద్దామని డిసైడ్ అయిపోయినాను. ఇంకా అదే మనం సెలెక్ట్ చేసుకునేది. స్లైడ్ కింద ఉండేది చిన్న నిమేష్, పైన ఉన్నది చిన్న జిమ్మి. మీరు కార్డు బయటికి తీస్తే, అంటే బయటికి మీ మనసు బయటికి తీస్తే జిమ్మికి నాకు ఇట్లా కలిసినట్లయితుంది. సో మీ ఆశీర్వాదం ఉండాలని చెప్పి మనస్ఫూర్తి కోరుకుంటాను. ఇంక ఇదే కొద్దిగా ట్రెడిషనల్గా ఉంది, కొద్దిగా బాగుందనే ఉద్దేశంతో ఇదే ఫైనలైజ్ చేసినాము. సార్ చెప్పండి, కొత్తగా లేటెస్ట్గా వచ్చిన మోడల్స్ 2027లో? అది ఫారిన్ అమ్మాయిని లేపుకొని వచ్చిన వాళ్ళకి అవి మన ట్రెడిషన్ కాదులేండి, మన ట్రెడిషనల్లో చూపించండి. లేవా కొత్తగా చేరినారా? అది కూడా బ్రిటిషే. అదే చూపించారు సార్. ఓకే, అది బాగుంది కానీ అంత పెద్ద కార్డు మనకు అవసరం లేదు సార్, ఇది ఎంగేజ్మెంట్కి. చిన్న ఫోన్ ఎత్తడు ఇక్కడికి వచ్చిన దొరికేదట్లు లేవులేండి, మేము మళ్ళీ వస్తాంలేండి. అప్పుడు స్టార్టింగ్ ఫేజ్ చూస్తేనే అర్థమైంది మీరేం చూపించేదట్లేరు. అది ఇగ్గేకే రాలే, ఇంక మీరేం నమ్ముతారు ఏం గతో రాదులేండి, రాత్రి పీక్కోండి పోయిస్తాం. అప్పుడు పక్కన షాప్ బాగుంది అనిపించింది, అది వ్యాపారం దెబ్బతీస్తున్నారు. ఇంక మొత్తానికి మ్యాటర్ రాసేసినామండి, ప్రింటింగ్ ఇచ్చామని చెప్పేసినాం. దాంట్లో మా నాన్న పేరు సి ప్రకాష్, అంటే చిలంకూరి ప్రకాష్ అని పడితేనే నాకెందుకో అది తెలియని హ్యాపీ ఫీల్ అయింది. ఇంకా మా నాన్న నిజంగా ఉన్నింటే
మా నాన్న అవి చూసి ఉంటే ఇంకెంత హ్యాపీ ఫీల్ అయ్యేవాడో అనిపించింది నాకైతే. కొద్దిగా సెంటిమెంట్ ఉంటుందిలేండి, మీరేమనుకోద్దండి. ఈ తెల్లలో వైట్ హౌస్ ఎట్లో మన వైజాగ్లో ఇదో మన ఫేమస్ వైట్ హౌస్. దీని గురించి తెలియని వాళ్ళు లేరు నాకు తెలిసినంత వరకు. ఫస్ట్ మేము మ్యారేజ్ ఇక్కడే చేద్దాం అనుకోంటివి, కానీ ఒక హాల్కే ఒక 1000 మెంబర్స్కి 5 lakh, అది కూడా ఫుడ్ బయట ఇవ్వకూడదు, ఆర్డర్ అవి ఉండేసరికి వద్దనుకుంటాం. వర్త్ కాదనిపించింది మాకు ఒక రోజుకి ఒక నైట్కి. గజిరాజు ప్యాలెస్ బై బై. చూడండి మెక్కుతున్నారు, ఇదే పనే ఇంకా. ఇదండి జిమ్మికి జున్ను ఫేవరెట్, కానీ ఇక్కడ వేరే టైప్ ఉంటుంది జున్ను. మా సైడ్ అయితే పాలు పగిలిపోయినట్లు ఉంటుంది జున్ను. మాది వేరు మీది వేరు, రెండు ఒకటి టైపు, కానీ ఇది పౌడర్ జున్ను. మేము జున్ను తినాలంటే ఒరిజినల్ జున్ను పాలతో చేసుకొని తినాల్సి వస్తుంది మా టైప్ చేసుకునేకి. మేము మన శాంతి రోడ్డు పక్కన ఆపుకొని తింటే అన్న కాటేలు అని చెప్పి నన్నే పట్టుకున్నాడు. అన్న కాన్వర్జేషన్ మీకు నేను చెప్తాను. ఐఎమ్ ద ఓన్లీ పర్సన్ హూ సేల్ జున్ను హియర్ అండ్ ద ప్యూర్ అండ్ ద పర్ఫెక్ట్ జున్ను ఐ విల్ గివ్ ఫర్ యూ అంటే అన్న వేసేస్తాడప్ప, నాకే దొరికినాడు అనుకో. నాకు అప్పుడే డిసైడ్ అయింది, నేను అప్పటికే సెటర్లు వేస్తాను అన్నకి. ఏందన్నా ఇది జున్నా కాదా, నువ్వు జున్నేనా మీద అది తిన్నట్టు జున్ను పాలేనా అని. అన్న పోసినాడు చూడండి, బాదం మిల్క్ పోస్తున్నాడు, బాగా గమనించాడు, బాటిల్ నింపుతున్నాడు. 1.5 లీటర్ నాకు 300 రూపాయలు 400 రూపాయలకి ఇచ్చినాడు. నాకు తెలుసు అవి జున్ను పాలు కాదని చెప్పి, కానీ వీడియో కంటెంట్ కోసము లేకపోతే చూపిద్దాం జనాల కన్నా అని చెప్పి తీసినాను. తీస్తాడు చూడు అన్న చిక్కటి బాదం పాలు. నాకు తెలిసి బాదం పాలు కూడా ఉండదు, నాకు తెలిసి పసుపు పాలే. నేను ఆడికి స్మెల్ చూద్దామని ఏదంటే జున్ను పాలు స్మెల్ రాదమ్మా ఇంకా అనలే, జున్ను పాలు పసుపు స్మెల్ వస్తుందమ్మా అనలే. తీసుకున్నాను నేను ఈడే ఉంటా, ఎప్పుడైనా రా, ప్యూర్ జున్ను చిక్కడికి చెక్కేస్తాను ఎవరు వచ్చినా కూడా అన్నట్లు అన్న మొత్తానికి అమ్మినాడు పాపం. అవి తీసిపోయి ఇంటికాడ చేసుకున్నాక వర్ణనాతీతం. అన్న మళ్ళీ కాన్ఫిడెంట్గా నీకు జున్ను కాకపోతే ఇటుకేరా, నువ్వు ఇచ్చిన దానికి 3 ఇస్తాను. అవి తీసుకునే బుట్టె పట్టుకొని పారగెత్తుకుంటే పోయి బస్సు ఎక్కేసి ఇంకా బాగరగాడు దొరికినాడు, అమ్మేసినాను. ఇది మన బీచ్ దగ్గర వైజాగ్లో. నేనేమో ఆక్టోబస్ ఫ్రై చెప్పుకున్నా, ఆ పక్కనోడేమో చిన్న బాబుల వేపుడు చెప్పుకున్నాడు. ఏమి టేస్ట్ రా నాయన స్వామి, మేము బెయిన్ చోటైతే అస్సలు నచ్చలే మాకైతే, అసలు తినేగాలే నాకు. ఇంకా ఆడికి బాగుందని కవర్ చేస్తాను, ఎవడైనా వచ్చి అడిగితే ఇచ్చేద్దామని చెప్పి. ఇంకా ఆడేమో ఇంకా దేవుడు పంపించే ఒకటి కుక్కని, మీకు తెలిసిందే కదా, మాకు అవి కనపడినాయంటే తినేది కూడా ఇడిచిపెట్టి దానికి పెట్టబుద్ధి అవుతుంది, అంత అమాయకంగా కనిపిస్తాయి పాపము. ఇంకా దానికి పెట్టేసినాను, హ్యాపీగా అది తినేసింది. ఇంకా అయిపోయిందండి, రిటర్న్ బ్యాక్. ఎప్పుడో మార్నింగ్ వస్తే మళ్ళీ నైట్ ఇంటికి బయలుదేరినాము. ఇంకా నెక్స్ట్ వచ్చే వీడియోలో మీకు ఇంకా భారీ షాకింగ్ ఉంది. ఏంటంటే ఆ కార్డ్స్ ఎట్లా వచ్చినాయి, ఆ కార్డ్స్లో ఏం జరిగింది, ఆ కార్డ్స్ ఎంత టైంకి ఇచ్చినారు, వాళ్ళు ఇస్తా అన్న టైంకి ఇచ్చినారు లేదా, దాంట్లో అసలు ఏ మిస్టేక్లో ఏ అరాచకం జరిగిందో, దానికోసం రాత్రంతా మేలుకొని మేము ఏం చేయాల్సి వచ్చిందో మీకు నెక్స్ట్ వీడియో చూస్తే క్లారిటీ వస్తుందండి ఖచ్చితంగా. కానీ ఇంకా కార్డ్స్ విషయంలోనే ఇంత పంచాయతీ జరిగింది మాకు పాపం, కానీ చాలా ఇబ్బంది పడినాం ఆ కార్డ్స్ విషయంలో. అయితే నెక్స్ట్ వీడియోలో మీకు క్లారిటీ వస్తుంది చూడండి, ఏమి జరిగింది, ఎట్లా జరిగింది, దాన్ని మేము ఎట్లా సాల్వ్ చేసుకోవాలనుకున్నాము, ఏం కథ అనేది తప్పకుండా చూడండి ఖచ్చితంగా. సరే మరి మీకు ఇప్పుడు నేను
దీనికి వాయిస్ ఓవర్ ఎడిటింగ్ చేస్తానికి కూడా రాత్రి ఆల్రెడీ 3 అయింది. సో కళ్ళు మూతలు పడుతున్నాయి. అదే హోటల్ నెంబర్ 104లో స్టే చేస్తున్నానండి. అక్కడ ఆ వీడియోలో మీకు ఈ వాయిస్ ఆడ హోటల్లో నుంచి వస్తున్నారు 104 నుంచి. అదొకటి టాటా చెప్పేసిండి అట్లా బిల్డింగ్కి. లోపల నేను కూడా ఉంటాను. ఓకే, మళ్ళీ గుడ్ నైట్, పండుకోండి. బాయ్ బాయ్, లవ్ యూ ఆల్.